హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదభం అనే విశేషమైన మంత్రాన్ని సాధించుకున్నాడు. ఆ మహామంత్రపు మహత్వం ఏంటంటే, గ్రహాలన్నీ ఒకే కూటమిలో చేరినప్పుడు ఆ మంత్రాన్ని పదే పదే పునశ్చరణ చేసినట్లయితే కనుక ఆకాశం నుంచి బంగారము, వెండి, ముత్యాలు, విలువైన మణిమాణిక్యాలు వర్షంలాగా కాసేపు పడతాయి. అయితే అలా గ్రహాలన్నీ ఒకచోట చేరడం చాలా అపురూపంగా జరుగుతుంటుంది. ఇలాంటి మంత్రాన్ని సిద్ధించుకున్న ఆ బ్రాహ్మణుడి ఆశ్రమంలో బోధిసత్వుడు అతడికి శిష్యుడుగా ఉన్నాడు. బోధిసత్వుడంటే ఆ గురువుకు అపారమైన ప్రేమ. ఒకసారి గురువు తన శిష్యుణ్ణి పిలుచుకుని ప్రయాణం సాగించాడు. అలా ప్రయాణిస్తున్న వాళ్లకు మధ్యలో అడవిని దాటవలసి వచ్చింది. అలా అడవి మార్గంలో ప్రయాణించసాగారు. ఆ అడవిలో 500 మంది దొంగలు ఉండేవారు. వారు ఆ అరణ్యంలో ప్రయాణించే ప్రయాణికులను దోచుకుంటూ ఉండేవారు. ఆ 500 మంది దొంగలు గురు శిష్యులను చుట్టుముట్టారు. వాళ్ల దగ్గర దోచుకోవడానికి ఏమీ లేకపోయినా వాళ్లను వదలలేదు. ఆ దొంగలకు ఒక నియమం ఉండేది. దాని ప్రకారం ఎవరైనా 2 ప్రయాణికులు ఆ దారిలో వెళ్తూ ఉంటే వాళ్ల వద్ద దోచుకోవడానికి ఏమీ లేకపోతే ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి వెళ్లి దొంగలు అడిగినంత సొమ్మును తెచ్చి ఇచ్చి అతడిని విడిపించుకొని పోవాలి. అలా కాకపోతే ఇద్దరిని చంపేసేవారు. ఆ ఇద్దరు తండ్రి కొడుకులు అయితే కొడుకును తమ వద్ద ఉంచుకొని తండ్రిని డబ్బు తేవడానికి పంపేవారు. అలాగే తల్లి కూతుళ్ళు అయితే తల్లిని, ఇద్దరు సోదరులు అయితే ఒక సోదరుణ్ణి, వాళ్ళిద్దరూ ఒకవేళ గురు శిష్యులైతే శిష్యుడిని డబ్బులు తేవడానికి పంపేవారు. ఇది వాళ్ల క్రమం. ఒకవేళ వాళ్ళు చెప్పినంత ధనం తేకపోతే ఇద్దరిలో ఒకరిని చంపి ఒకరిని వదిలేసేవారు. ఇలాంటి విచిత్రమైన పద్ధతిని పెట్టుకున్న ఆ దొంగలు బ్రాహ్మణుడిని తమ వద్ద ఉంచుకొని శిష్యుడైన బోధిసత్వుణ్ణి వెళ్లి 10,000 వరహాలు తీసుకురమ్మని పంపిస్తారు. వెళుతూ వెళుతూ బోధిసత్వుడు గురువుకు నమస్కరించి రహస్యంగా గురువుతో, గురువర్య, మీరు భయపడకండి. 2 రోజుల్లో నేను వాళ్ళు చెప్పిన డబ్బుతో తిరిగి వస్తాను. నాది ఒక విన్నపం, దయచేసి మీరు వినాలి. ఈ రోజు గ్రహాలన్నీ ఒకే కూటంలోకి చేరే రోజు. మీరు ఈ దొంగల నుంచి బయటపడాలని దయచేసి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోకండి. దానివల్ల మీకు, ఈ దొంగలకు తీరని ముప్పు రావచ్చు. ఈ సంవత్సరం వచ్చే ఈ ధనవర్ష యోగం వ్యర్థమైనా పర్వాలేదు, ముందు ఒకరోజు తప్పకుండా వస్తుంది. కాబట్టి దయచేసి దానిని ఉపయోగించుకోకండి అని చెప్పి వెళ్ళిపోతాడు. కాసేపటికి సూర్యాస్తమయం అయ్యింది. ఆకాశంలోని పున్నమి చంద్రుడి ప్రకాశం వెన్నెలను వెదజల్లుతోంది. బ్రాహ్మణుడు ఆకాశంలోని చంద్రుడిని చూస్తూ ఆలోచనలో పడ్డాడు. దొంగలతో బంధించబడిన తనకు ప్రతి క్షణం ఒక నరకంలాగా ఉంది. తన శిష్యుడు తిరిగి రావడానికి ఇంకా 2 రోజుల సమయం పడుతుంది. అంతవరకు ఎలా గడపాలి? ఆకాశంలోని గ్రహాలన్నీ కూటమిగా చేరుతోంది. ఈ దొంగల దగ్గర చిక్కుకొని ఏమీ చేతకాని వాడిలాగా వాళ్ళు పెట్టే హింసలను ఎందుకు భరించాలి? మంత్రాన్ని పఠించి కనక వర్షాన్ని కురిపించినట్లయితే ఆ ధన రాశిని చూసి దొంగలు గౌరవంగా నన్ను వదిలేస్తారు అని అనుకుంటాడు. తన శిష్యుడు చేసిన బోధనలో ఎటువంటి ప్రయోజనమూ లేదు అని అనిపిస్తోంది. అలా అనుకున్న బ్రాహ్మణుడు వెంటనే దొంగల గుంపును చూసి, మీరు నన్ను బంధించింది ఎందుకు? కేవలం ధనం కోసమే కదా? ఇంకేమైనా ఉద్దేశం ఉందా అని అడుగుతాడు. దానికి దొంగలు, నిన్ను బంధించింది డబ్బు కోసమే. కనీసం 5,000 వరహాలైనా మీ శిష్యుడు తీసుకురావాలి. అంతకన్నా తక్కువ తెస్తే మీకు క్షమార్హం లేదు అని అంటారు. అంతేనా? నేను చెప్పినట్లు చేస్తే మీకు ఒక్కొక్కరికి 1000 వరహాల కన్నా ఎక్కువే లభిస్తుంది. దానికి గాను ముందు మీరు నా కట్లు విప్పాలి. నాకు శుభ్రంగా స్నానం చేయించి కొత్త వస్త్రాలను తొడగాలి. అటుపై రకరకాల పుష్పాలను సేకరించి తీసుకొని రావాలి. పసుపు, కుంకుమ, ధూపం, దీపం, పరిమళ ద్రవ్యాలు, ఇంకా పూజకు కావలసిన అన్ని సామగ్రిలను సిద్ధపరచాలి. తరువాత ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా మీరే చూతురు కాని వెళ్ళి తొందరగా అడిగినవన్నీ సమకూర్చండి అంటాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు చెప్పినట్టే దొంగలు తమ వద్ద ఉన్న పూజకు కావలసిన అన్ని సామగ్రిలను సమకూర్చారు.
పూజను ముగించి వేదప మంత్రాన్ని పఠించాడు బ్రాహ్మణుడు. అటుపై 4 దిక్కులకు నమస్కరిస్తూ ఉండగా ఆకాశం నుంచి గలగలమంటూ మణిమాణిక్యాలు రాలిపడ్డాయి. బంగారం, వెండి, విలువైన రత్నాలు చిన్న చిన్న ముక్కలుగా కిందకు పడి కాసేపటికి ఆగిపోయింది. దొంగలు సంభ్రమాశ్చర్యాలతో పులకరించి తొందరగా వాటినంతటినీ ఏరుకుని ఒక సంచిలో వేసి మూట కట్టుకుని వెళుతూ వెళుతూ బ్రాహ్మణుడిని తమతో పాటు రమ్మని పిలుస్తారు. దానికి బ్రాహ్మణుడు, నేనెందుకు రావాలి మీతో? మీకు కావలసింది దొరికింది కదా అని అడుగుతాడు. దానికి దొంగలు, ఇవన్నీ మంత్రశక్తితో రాలినవి. ఇవి నిజంగా ఉపయోగపడతాయో లేదో తెలుసుకుని ఆ తరువాత మిమ్మల్ని వదిలేస్తాం పదండి అని అంటారు. చేసేది ఏమీ లేక బ్రాహ్మణుడు వాళ్లతో పాటు బయలుదేరుతాడు. కాస్త దూరం వెళ్ళాక ఇంకొక దొంగల గుంపు మారణాయుధాలతో వచ్చి వీళ్లను చుట్టుముడతారు. మమ్మల్నెందుకు అడ్డగించారు అని అడుగుతారు మొదటి దొంగల గుంపు. ఇంకెందుకు ఆపుతాం, డబ్బు కోసమే. మీ దగ్గర ఉన్న సంచులనంతా ఇక్కడ పెట్టి వట్టి చేతులతో వెళ్ళండి అని బెదిరిస్తారు. దానికి మొదటి గుంపు వాళ్ళు, అంతే కదా, ఇదిగో ఈ మంత్రసిద్ధి బ్రాహ్మణుడిని అడగండి. ఇతడు ఆకాశానికేసి నమస్కరిస్తే చాలు, ఆకాశం నుంచి విలువైన రత్నాలు వర్షంలా రాలుతుంది. అలా చేసే మాకు ఇంతటి ధనాన్ని ఇచ్చాడు అని చెబుతారు. నిజమేనా అని అడుగుతారు రెండవ గుంపు వారు బ్రాహ్మణుడిని. నిజమే కాని అని ఏదో చెప్పబోయిన బ్రాహ్మణుడు ఏమీ చెప్పలేక ఊరుకుంటాడు. విషయం తెలిసింది కదా, ఇక మీరు చూసుకోండి అని చెప్పి మొదటి దొంగల గుంపు వెళ్ళిపోతారు. మా కోసం కూడా ధనవర్షాన్ని కురిపించండి అంటూ అందరూ చేరి బ్రాహ్మణుడిని పీడించసాగారు. దానికి బ్రాహ్మణుడికి ఏం చెయ్యాలో తోచక దీనంగా మొహం పెట్టి, అయ్యలరా, నిజంగా ఆ ధనమంతా నేను మంత్రమహిమ ద్వారానే గడించి ఇచ్చినది. నా దగ్గర ఇంకేమీ లేదు. అయితే ఆ మంత్రశక్తి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. ఆ మంత్రాన్ని నా ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడానికి వీలులేదు. గ్రహాలన్నీ ఒక్కటిగా చేరినప్పుడు మాత్రమే ఆ మంత్రం పనిచేస్తుంది. అలాంటి రోజు కోసం ఇంకా 1 సంవత్సరం పాటు వేచి ఉండాలి. 1 సంవత్సరం తరువాత ఆ గ్రహాలన్నీ ఒకటిగా చేరినప్పుడు తప్పకుండా మీకు ధనవర్షాన్ని కురిపిస్తాను అని అంటాడు. దొంగలు అతడి మాటలు నమ్మలేదు. మాకన్నా ముందుగా పట్టుకున్న దొంగలను కుబేరులను చేసి మమ్మల్ని మాత్రం ఇంకా 1 సంవత్సరం దాకా వేచి ఉండమని చెబుతావా అని కోపంతో బ్రాహ్మణుడిని కత్తులతో హింసించారు. కాసేపటికి కిందపడి బాధతో ఆ బ్రాహ్మణుడు మరణించాడు. దొంగలు ఆ శవాన్ని తీసుకుని పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మ మీద ఆ శవాన్ని వేలాడదీసి కోపంతో అరుస్తూ ఆవేశంగా అక్కడ్నుంచి పరిగెత్తుకుని వెళ్లి కనిపించిన గుంపులోని వాళ్ళందరినీ చంపి వాళ్ల దగ్గర ఉన్న ధన ద్రవ్యాలన్నిటినీ దొంగలించారు. అలా దొంగలించిన ధనాన్ని తమలో తాము పంచుకుంటూ ఉండగా ఒకరితో ఒకరికి విభేదాలు వచ్చి మళ్లీ 2 గుంపులుగా మారి ఒకరిని ఒకరు కొట్టుకుని చంపుకుని చివరికి 2 మిగిలారు. ఆ 2 బుద్ధి తెచ్చుకుని స్నేహితులుగా మారుదామని నిర్ణయించుకుంటారు. అటుపై దోచుకున్న ధనాన్నంతా అడవిలో ఒకచోట భద్రపరుస్తారు. అప్పటికే కొట్టుకుని అలసిపోయిన వాళ్ళు ఆకలితో అలమటించసాగారు. అందులో ఒకడు ధనాన్ని భద్రపరిచిన చోట కాపలాగా ఉండగా ఇంకొకడు ఆహార పదార్థాలు తేవడానికి ఊరి లోపలికి వెళతాడు. ధనం వద్ద కాపలాగా ఉన్న దొంగ తన స్నేహితుడు వస్తే అతడికి ఇందులో సగం భాగం ఇవ్వాలి. అలా ఎందుకు జరగాలి? 2 కుబేరులు ఉండనే ఉండకూడదు అనుకుని కత్తిని బాగా పదును పట్టి అతడి కోసం ఎదురు చూడసాగాడు. ఆహార పదార్థాలు తేవడానికి వెళ్లిన దొంగ వాడొక్కడు చనిపోతే ఆ ధనం మొత్తానికి నేనే అధికారిని అవుతాను. ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని అనుకుని తన భాగపు ఆహారాన్ని ప్రత్యేకంగా ఉంచుకొని మిగిలిన ఆహారానికి క్రూరమైన విషాన్ని కలిపి తీసుకుని వెళ్తాడు. అతడు ఆహార పదార్థాలు తెచ్చిన వెంటనే కావలి కాస్తున్న దొంగ బలంగా ఒకే ఒక కత్తి ఏటుతో అతడి మెడను నరికి కళేబరాన్ని దూరంగా విసిరేస్తాడు. ఆ తరువాత సంతోషంతో చిందులు వేసి ఆ విషపూరితమైన ఆహారాన్ని తిని అక్కడే చచ్చి పడిపోతాడు. ఈ క్రమంలో బ్రాహ్మణుడు, దొంగలు చనిపోవడంతో ఆ ధనరాశి అక్కడే పడి ఉంటుంది. 2 రోజుల తర్వాత శిష్యుడైన బోధిసత్వుడు దొంగలు అడిగినటువంటి ధనాన్ని సమకూర్చుకుని గురువును విడిపించుకుపోవడానికి ఆ ప్రాంతానికి వస్తాడు. ఎంత వెతికినా తన గురువు జాడ కనిపించలేదు. అలా కాస్త ముందుకు వెళ్ళగా ఎన్నో శవాలు కనిపించాయి.
ఒకదాని మీద ఒకటి పడి ఉన్నాయి. వాటిని చూసిన బోధిసత్వుడు, ఈ బ్రాహ్మణుడు నే చెప్పిన మాటలను లెక్క పెట్టలేదా? తనకు తోచినట్టే చేసినట్టు ఉంది. మొన్న పౌర్ణమి రోజు గ్రహాలన్నీ ఒకటిగా చేరడం వల్ల ఆ అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక ఈ నిర్భాగ్యుడు మంత్రాన్ని జపించి ధనవర్షాన్ని కురిపించాడు. దాని ఫలితమే ఈ శవాలు అని అనుకుంటూ భయంతో గురువును వెతుక్కుంటూ ముందుకు వెళ్ళసాగాడు. అలా ముందుకు వెళ్ళిన కాసేపటికి చెట్టు కొమ్మ మీద వేలాడుతున్న గురువు కళేబరం కనిపిస్తుంది. దానిని చూసిన వెంటనే దుఃఖంతో, అయ్యో గురువర్య, ఎంత పని చేశారు, నా మాట వినకుండా పోయారే, మీకు ఎలాంటి గతి పట్టింది అని ఏడుస్తూ గురువు శవాన్ని కిందకు దించి చితి పేర్చి అక్కడే గురువుకు దహన కార్యాలు పూర్తి చేశాడు. తరువాత అడవిలోనికి వెళ్లి పూలను కోసుకువచ్చి అస్థికల ముందు పెట్టి గురువుకు చివరిసారిగా నమస్కారం చేసి బాష్పాంజలిని అర్పించాడు. అక్కడ్నుంచి బోధిసత్వుడు ఇంకా కాస్త ముందుకు వెళ్తూ ఉండగా మొదటి గుంపు దొంగల శవాలు ఇంకా కొన్ని కంటికి పడ్డాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళగా రెండవ గుంపు దొంగల శవాలు కనిపించాయి. ధనాన్ని ఎవరు తీసుకుని వెళ్లి ఉంటారు అని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాడు. ఒక్కొక్క శవాన్ని లెక్క వేస్తూ ముందుకు వెళ్ళాడు. అలా ముందుకు వెళ్ళగా 4 పాదాల గుర్తు దట్టమైన అడవిలోనికి వెళ్ళినట్టు కనిపించింది. దానిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళాడు. అక్కడ దట్టమైన పొదలలో ధనపు మూటలు కనిపించాయి. పక్కనే ఒక వ్యక్తి చచ్చిపడి ఉన్నాడు. అతడి పక్కలో ఆహార పదార్థాలు కనిపించాయి. ఓహో, ఇలా జరిగిందనమాట అని అనుకున్నాడు. అక్కడే తల మొండం 2గా పడి ఉన్న ఇంకొక శవం కనిపించింది. ఇదంతా చూసిన తర్వాత అసలు ఏం జరిగింది అన్న విషయాన్ని బోధిసత్వుడు గ్రహించాడు. ఆలోచిస్తూ అక్కడే చాలాసేపు నిలబడిపోయాడు. అలా ఆలోచిస్తున్న బోధిసత్వుడు, ఎంత పెద్ద విద్వాంసులైనా వివేకం లేకపోతే వ్యర్థమే అవుతుంది. చెప్పినా కూడా గురువు తన మాటలను లెక్క చేయలేదు. ధనంతో తనకు సుఖం లభిస్తుంది అని అనుకున్నాడు. దాని ఫలితంగా అతడు నాశనం అవడమే కాకుండా తనతో పాటు అనేక ప్రాణాలు పోయాయి. ఇంకొకరి మాట వినకుండా తన ఆలోచనే సరి అయినది అని అనుకునే వాళ్లకు ఇలాంటి గతే పడుతుంది. నా గురువు తన మంత్రమహిమతో భూలోకానికి తెప్పించిన ధనం మానవ లోకానికి ఉపయోగం కాకుండా మానవులు చనిపోవడానికి కారణమైంది. అందువల్లే బుద్ధి వక్రమార్గాన్ని పడితే అన్ని వస్తువుల వల్ల కీడు జరుగుతుంది. దోషము వస్తువులలో ఉండదు, బుద్ధిలో ఉంటుంది. వక్రబుద్ధి అగ్నిజ్వాల లాంటిది. అది చాలా మందిని నాశనం చేస్తుంది. ఇలా బోధిసత్వుడు అరణ్యమంతా మారు మ్రోగేటట్టు తన బోధనలను వినిపించాడు. బోధిసత్వుడి బోధనలు విన్న వనదేవతలు జయకారాన్ని వినిపించారు. అటుపై బోధిసత్వుడు ఆ ధనాన్నంతా తీసుకుని ఆశ్రమానికి వెళ్ళి దానిని లోకోపకారానికి వినియోగించాడు. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.